ఆందోళనతో బిక్కచచ్చిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోంచి బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఈ క్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కీలక ప్రకటన చేశారు. భారత్కు యుద్ధం చేసే ఆలోచన లేదు, కానీ పాక్ రెచ్చగొడితే తొక్కి పడేస్తామంటూ అజిత్ దోవల్ వార్నింగ్ ఇచ్చారు. ఇతర దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశమైన ఆయన పాకిస్తాన్ కవ్విస్తే ప్రతీకార దాడులు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. దీనికి కొనసాగింప అన్నట్టుగా కాసేపటి కింద ప్రధాని మోదీతో అజిత్ దోవల్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి ప్రధానిని కలిసిన దోవల్ కీలక నిర్ణయాలను మోదీకి వివరించి ఉంటారన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందో వివరిస్తూ అఖిలపక్షం భేటీ అయింది. రక్షణ మంత్రి రాజ్నాథ్ అధ్యక్షతన అఖిలపక్ష భేటీ ఇంకా కొనసాగుతుంది. పార్లమెంటు కాంప్లెక్స్లోని పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది. ఆపరేషన్ సింధూర్ వివరాలు, భారత్ పాక్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రత, సైనిక సన్నద్ధత విషయాలను అఖిలపక్ష నేతలకు కేంద్రం వివరిస్తోంది.